యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర పార్ట్ 1 సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ బాగుంది, కానీ సినిమా కూడా ఇలా ఉంటే బాగుంటుంది. కొన్ని చోట్ల ఆచార్య సినిమా లాగే కనిపిస్తుంది. ముందుగా మూవీలోని ప్లస్ పాయింట్స్ ఏవో చూద్దాం. మూవీలో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు, తండ్రి కొడుకులలా చేస్తున్నారు. ఎన్టీఆర్ లాస్ట్ సినిమా RRR విడుదల 3 సంవత్సరాలు కావస్తుంది. అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపించారు. చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు పూర్తిగా ఊరమాస్ లుక్ లో యాక్షన్ అదరగొట్టేశాడు. ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మంచి రెస్పాన్స్ రావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ట్రైలర్ చూశాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ పాత్రలు నటిస్తున్నట్లు అర్థమవుతోంది. అలాగే అదిరిపోయే తారక్ డైలాగ్స్, నటన, మాస్ లుక్ బాగున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా చాలా క్యూట్ గా పల్లెటూరు పిల్లగా కనిపించింది. ఇక దేవర నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లకు మంచి స్పందన లభించింది. అలాగే ట్రైలర్లో షార్క్తో ఉండే సీన్ పర్ఫెక్ట్గా రావడానికి 1 రోజు షూట్ చేశారంట. 1 నిమిషంకు 1 రోజు కష్టపడ్డారు ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ గారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ సినిమాలోని మైనస్లు ఏవో చూద్దాం. ఒక ఊరు, అక్కడ జనాలకి భయమే తెలియదు. నావీ షిప్స్లు దోపిడీ చేస్తుంటారు. మన చిన్న ఎన్టీఆర్ అదే దేవర కొడుకు అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి అండ్ కొంచెం పిరికివాడు కూడా. కట్ చేస్తే ఇంటర్వెల్కి దేవర అంటే వాళ్ళ నాన్నగారి ఫ్లాష్ బ్యాక్. అసలు ఈ దేవర దొంగలను ఏం చేసేవాడు, బైరా దేవరని ఏం చేశాడు, దేవర మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేది స్టోరీలో కనిపిస్తుంది. స్టోరీ చాలా దీనిగానే ఉంది. మనం ఎప్పటి నుండో మన చిన్నప్పటి నుండి చూస్తూ వస్తున్న స్టోరీని, కానీ తెలిసిన స్టోరీ అయినా కూడా మనకు ఎగ్జిబిషన్ ఇంపార్టెంట్. ఆనెస్ట్ గా చెప్పాలంటే ట్రైలర్ మాత్రం కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ట్రైలర్ అంతా ప్లేన్ గా వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ లో ద్రోహం చేయించే కాన్సెప్ట్ ఆల్రెడీ ఆచార్య సినిమాలో చూసాం. మళ్ళీ దేవరలో కూడా బైరా అండ్ పెద్ద దేవరాకి అలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ లుక్ కూడా ఆచార్య సినిమాలో సూద్ లుక్ లాగానే ఉంది. ఆచార్య ట్రైలర్లో కొరటాల గారి మ్యాజిక్ మిస్ అయింది. సేమ్ దేవర ట్రైలర్లో కూడా అంతే. KGF కైండ్ ఆఫ్ ఎలివేషన్స్, పుష్ప కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆచార్య కైండ్ ఆఫ్ విలన్ లా అనిపించింది. అనిరుద్ధ్ మాత్రం ట్రైలర్ అంతా పడుకొట్టేశాడు భయ్య. ఎక్కడ కూడా ఒక ఊపు, ఆ హై ఫీల్ అయ్యే BGM మిస్ అయ్యింది. ఇలాంటి కథలకి, హీరోలకి, ఎలివేషన్స్ కి కావాల్సింది మంచి BGM. అది మిస్ అయితే ట్రైలర్ చూడడానికి ఎంత బాగున్నా ఇవ్వాల్సిన ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. కొన్ని క్లోజ్ షాట్స్ చూస్తే VFX దగ్గర దొరికేస్తారా అనే భయం కూడా ఉంది. ఈ ట్రైలర్లో ఏదైనా బాగుంది అంటే అది రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ. చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. ఆ లాస్ట్ కు వచ్చే షార్క్ షాట్ హై ఇవ్వడానికి బాగున్నా దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. మరి కొరటాల శివ గారు ఫ్యాన్ గా ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇది కాదు. మేబీ ఇక్కడ రివీల్ చేయని కొన్ని పాయింట్స్ సినిమాలో ఉంటే ఓకే, కానీ అదే మెయిన్ కాన్సెప్ట్ అండ్ స్టిల్స్ ఇలాగే కూడా ఉంటే మాత్రం ఏం చేయలేం. ఎనీవే కొరటాల గారు కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అలాగే ఆచార్య సినిమాలా కాకుండా ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.